నమస్తే, వెల్కమ్ టు జిల్లా డైరీ. నేను మురళి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. గతంలో కంటే ఈసారి ఒక్క ఓటు తక్కువ వచ్చినా నైతికంగా ఓడినట్లే. గుంటూరు జిల్లా పల్నాడులో అంబటి రాంబాబు కీలక వ్యాఖ్యలు. ఏపీలో కొనసాగిన నామినేషన్ల పర్వం. వైసీపీ తరపున మొదటి నామినేషన్ దాఖలు చేసిన స్వామిదాస్. చిత్తూరు జిల్లా ఎంపీ అభ్యర్థిగా ప్రసాదరావు నామినేషన్. బీజేపీతో పొత్తు ఏపీ అభివృద్ధికి అవకాశం ఉందన్న టీడీపీ నేత. మల్కాజ్గిరి బీజేపీ అభ్యర్థిగా ఈటల నామినేషన్. ప్రజలు మోదీ వైపే ఉన్నారన్న రాజేందర్. సౌదీలోని ప్రాఫిట్ మహమ్మద్ కూతురు సమాధి కూల్చివేత. 100 ఏళ్ల సమాధిని కూల్చివేయడంపై హైదరాబాద్లో ధర్నా. శ్రీ సత్యసాయి జిల్లా మడకశిరలో సీతారాముల కళ్యాణోత్సవం ఘనంగా జరిగింది. కళ్యాణ మహోత్సవంలో భాగంగా కాంగ్రెస్ సీనియర్ నేత రఘువీరారెడ్డి ఆధ్వర్యంలో 10 జంటలకు ఉచిత సామూహిక వివాహాలు జరిపించారు. నూతన వధూవరులకు వస్త్రాలతో పాటు తాళిబొట్లు అందించారు. ఈ ఉచిత సామూహిక వివాహాలు మాజీ మంత్రి రఘువీర కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో గత 40 సంవత్సరాలుగా జరుగుతున్నాయి. వివాహ కార్యక్రమాల అనంతరం ఏపీ పిసిసి అధ్యక్షురాలు షర్మిలారెడ్డి నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఇంత అద్భుతంగా మెయింటైన్ చేసి నడుపుతున్నందుకు అంకల్ గారికి అభినందనలు తెలుపుతూ, నూతన వధువులు పెళ్లి చేసుకుంటున్న వారికి మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలుపుతూ, మీ అందరినీ కూడా రాజశేఖర రెడ్డి బిడ్డను ఇక్కడి నుంచి పోటీ చేస్తున్న సుధాకరమ్మను కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించాలని రఘువీరారెడ్డి అంకల్ గారు ఈ ఆలయాన్ని ఇంత అద్భుతంగా. పల్నాడు వైసీపీ అభ్యర్థిగా ఈ నెల 24న నామినేషన్ వేయబోతున్నట్లు అంబటి రాంబాబు తెలిపారు. రాబోయే ఎన్నికల్లో 175 స్థానాలకు వైసీపీ 170 సీట్లు గెలవబోతున్నట్లు మంత్రి ధీమా వ్యక్తం చేశారు. సత్తెనపల్లిలో 20,000 పైచిలుకు ఓట్లతో గతంలో గెలిచానని, ఇప్పుడు ఒక్క ఓటు తగ్గినా నైతికంగా ఓడిపోయినట్లేనని కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ ఎన్నికలు టీడీపీ వైసీపీది కాదని, పార్టీ మారే వ్యక్తులకు, పార్టీని నమ్ముకున్న వ్యక్తులకు మధ్య పోరాటమని చెప్పారు. 4వ తారీఖున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా సత్తెనపల్లిలో నామినేషన్ వేయబోతూ ఉన్నాను. ఆ నామినేషన్ సమాచారాన్ని నియోజకవర్గం మొత్తం చెప్పాలనే ఉద్దేశంతో ఈరోజు ఒక చిన్న బైక్ ర్యాలీని నిర్వహించడం జరిగింది. చిన్నగా మొదలైనటువంటి ఆ ర్యాలీ ఎంత గొప్పగా జరిగిందో నేను ప్రత్యేకంగా చెప్పవలసినటువంటి అవసరం లేదు. మొన్న జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడు జన సందోహాన్ని, ఈరోజు జరిగినటువంటి బైక్ ర్యాలీని చూసిన తర్వాత ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్ సునామీ ఉందని అర్థమవుతా ఉంది. 175కి 175 సీట్లు కూడా గెలవబోతున్నామనేది కాన్ఫిడెన్స్ మరింతగా పెరుగుతా ఉన్నది. సత్తెనపల్లి నియోజకవర్గంలో నేను అనుకుంటాను ఏపీలో నామినేషన్ ప్రక్రియ జోరుగా కొనసాగింది. తంబళ్లపల్లిలో పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డి నామినేషన్ సమర్పించారు. నామినేషన్ కార్యక్రమానికి భారీగా కార్యకర్తలు, నాయకులు, అభిమానులు తరలివచ్చారు. నామినేషన్ కేంద్రానికి సమీపంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలను పోలీసులు నిలిపివేశారు. అనంతరం పెద్దిరెడ్డితో పాటు మరికొందరిని మాత్రమే నామినేషన్ కార్యాలయంలోకి అనుమతించారు. డీఎస్పీ ప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎన్టీఆర్ జిల్లా తిరువూరు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా నల్లగట్ల స్వామిదాస్ నామినేషన్ దాఖలు చేశారు. స్థానిక ఆర్డీఓ కార్యాలయంలో రిటర్నింగ్ అధికారి మాధవికి నామినేషన్ పత్రాలు సమర్పించారు. ఆయన ఏపీలో మొదటి నామినేషన్ వైసీపీ తరపున స్వామి దాఖలు చేశారని నియోజకవర్గ పార్టీ పరిశీలకుడు గౌతమ్ రెడ్డి చెప్పారు. ఇప్పటికే సర్వేలు 135 సీట్లు గెలుస్తామని తెలిపాయని, 175 స్థానాలు గెలిచే విధంగా పయనిస్తున్నామని చెప్పారు.
పట్టణంలో స్వామిదాసి గారు నల్లగట్ల స్వామిదాసి గారి యొక్క నామినేషన్ పత్రాల్ని ఆర్డీఓ కార్యాలయంలో సమర్పించడం జరిగింది. ఈ రాష్ట్రంలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మొట్టమొదటి నామినేషన్ వేసినటువంటిది ఇది. ఈరోజు చెప్తున్నాం, ఛాలెంజ్ చేసి చెప్తున్నాం, ఈ రాష్ట్రంలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొట్టమొదటి గెలిచేటువంటి సీటు కూడా తిరువూరు అనేటువంటి చెప్తున్నాం. నల్లగట్ల స్వామిదాస్ గారి యొక్క గెలుపు ఈజీగా జరిగేటువంటి పద్ధతిలో జరుగుతూ ఉంది. ఈరోజు జరిగినటువంటి ప్రదర్శన అదే కాకుండా ప్రజల నుంచి వచ్చేటువంటి ఆదరణ చూసేటువంటి సందర్భంలో మనకు అర్థమవుతోంది. ఈ రోజున తిరువూరు పట్టణంలో స్వామిదాస్ గారు కృష్ణా జిల్లా గన్నవరం టీడీపీ అభ్యర్థిగా యార్లగడ్డ డమ్మీ నామినేషన్ దాఖలు చేశారు. తహసీల్దార్ కార్యాలయంలో నామినేషన్ పత్రాలను అందించారు. అంతకుముందు తహసీల్దార్ కార్యాలయానికి యార్లగడ్డ సతీ సమేతంగా అక్కడికి చేరుకున్నారు. గన్నవరం కాబోయే ఎమ్మెల్యే యార్లగడ్డ అంటూ కార్యకర్తలు నినాదాలు చేశారు. ఈ నెల 20న నారా భువనేశ్వరి చిత్తూరు జిల్లా కుప్పంలో పర్యటించనున్నారని టీడీపీ ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ చెప్పారు. చంద్రబాబు జన్మదినం సందర్భంగా సామగుట్టపల్లి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారన్నారు. అనంతరం కుప్పంలో ముస్లిం మహిళలతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొంటారన్నారు. భువనేశ్వరి పర్యటనను విజయవంతం చేయాలని క్యాడర్కు శ్రీకాంత్ పిలుపునిచ్చారు. నిలబడినా గెలవలేరు, అది వాస్తవం, అందరికీ తెలుసు. సో భరత్ కూడా గెలవడం అనేది అందరికీ తెలుసు. అయినా కూడా వాళ్ళు మేము గెలుస్తాం, మాకు మెజారిటీ వస్తుందని మాట్లాడుతూ ఉంటే మాకు నవ్వొస్తూ ఉంది. కాబట్టి వైఎస్ఆర్సీపీకి ఓటు చేసిన వాళ్ళకి, చేద్దాం అనుకుంటున్న వాళ్ళకు కూడా నేను విజ్ఞప్తి చేస్తుంది ఒకటే: ఓడిపోయే అభ్యర్థికి మీ ఓటు వేసి మీ ఓటు విలువ తగ్గించుకోవద్దు. గెలిచి రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యి మన కుప్పం నియోజకవర్గాన్ని, మన రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో పెట్టి ఎంతో కోట్ల మంది జీవితాలని ప్రభావితం చేసేటటువంటి నాయకుడికి మన ఓటు వేసి సగర్వంగా నేను ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి, ఈ రాష్ట్ర భవిష్యత్తుని మార్చబోతున్న వ్యక్తికి వేశానని చెప్పి చెప్పుకున్న విధంగా కుప్పం నియోజకవర్గ ప్రజలు మద్దతు ఇవ్వాలని కోరుతా ఉన్నాం. కుప్పం నియోజకవర్గంలో సాక్షాత్ జగన్మోహన్. కృష్ణా జిల్లా మచిలీపట్నం అసెంబ్లీ నియోజకవర్గానికి తొలి నామినేషన్ దాఖలైంది. పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా నుంచి ఒక్కలగడ్డ పావని నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారికి అందించారు. సత్యమేవ జయతే నినాదంతో ప్రజలకు తన వంతు చేయూతను అందించేందుకు ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నట్లు పావని చెప్పారు. పిరమిడ్ పార్టీ అంటే సత్యమేవ జయతే అన్న నినాదం మీద మా గురువు గారు శాఖాహారులతో, ఆత్మయుత జ్ఞానులతో, ఆత్మజ్ఞానం తెలుసుకున్న వాళ్ళు పాలించాలన్న ఒక చేయూతనిచ్చారు. కాబట్టి దాని ప్రకారం నేను కూడా చేయూతనిచ్చే మార్గంలో నడిచే బలపరచాలని చెప్పి, నన్ను చూసి నా బాటు వాళ్ళు అందరూ నిలబడాలని, ధైర్యంగా అందరూ ఓటేసి పార్టీని బలోపేతం చేయాలని ఆశిస్తూ ఈ పార్టీని నామినేషన్ ఇస్తాం. పిరమిడ్ పార్టీ అంటే సత్యమేవ జయతే అన్న నినాదం మీద మా గురువు గారు శాఖాహారులతో, ఆత్మయుత జ్ఞానులతో, ఆత్మజ్ఞానం తెలుసుకున్న వాళ్ళు పాలించాలన్న ఒక చేయూతనిచ్చారు. కాబట్టి దాని ప్రకారం నేను కూడా చేయూతనిచ్చే మార్గంలో నడిచే బలపరచాలని చెప్పి, నన్ను చూసి నా బాటు వాళ్ళు అందరూ నిలబడాలని, ధైర్యంగా అందరూ ఓటేసి పార్టీని బలోపేతం చేయాలని ఆశిస్తూ ఈ పార్టీని నామినేషన్ ఇస్తాం. పిరమిడ్ పార్టీ అంటే సత్యమేవ జయతే అన్న నినాదం మీద మా గురువు గారు శాఖాహారులతో, ఆత్మయుత జ్ఞానులతో, ఆత్మజ్ఞానం తెలుసు. చిత్తూరు కలెక్టర్ కార్యాలయంలో టీడీపీ ఎంపీ అభ్యర్థిగా ప్రసాదరావు నామినేషన్ దాఖలు చేశారు. కుటుంబ సభ్యులతో సాధారణంగా వచ్చి ఆయన జిల్లా ఎన్నికల అధికారి అయిన కలెక్టర్ షణ్మోహన్కు నామినేషన్ పత్రాలను అందించారు. బీజేపీతో పొత్తు వల్ల ఏపీ ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉందన్నారు. చిత్తూరు జిల్లాలో విద్య, వ్యవసాయం, పారిశ్రామిక రంగాల్లో కొత్త ప్రాజెక్టులు తీసుకొస్తామన్నారు.
పర్ఫార్మెన్స్ ఏంటి ఇక్కడ, ప్రజల అభివృద్ధికి మీరు ఏం చేశారు, మరి నెక్స్ట్ చేయడానికి మీరు ఏం చేయబోతున్నారు, ఈ రెండు విషయాలు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఈ పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి నేను చాలా విషయాలు పెట్టాను. ఎడ్యుకేషన్ విషయంలో యూనివర్సిటీ గుర్తించాం, యూనివర్సిటీ లేవు ఇక్కడ, స్టేట్ యూనివర్సిటీ సెంట్రల్ యూనివర్సిటీ పెట్టాలనుకున్నాం. ఇండస్ట్రియల్ కారిడార్ ను కూడా గుర్తించాం అనే విషయాన్ని మీరు చూస్తూనే ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు ఒక అలయన్స్ చేశారు బీజేపీలో. ఆ అలయన్స్ ఉద్దేశం అందరూ పొలిటికల్ యాంగిల్, ఇంకొక యాంగిల్ అంటున్నారు, కాదండి, ఆర్థిక యాంగిల్ ఉంది. ఎందుకంటే ఈ పరిస్థితులను చూసి ఇక్కడ ఆయన చేపట్టబోయే అభివృద్ధికి ఫండింగ్ కావాలి, తర్వాత స్కీమ్స్ కావాలి. అక్కడ ఆత్మ నిర్భర్ అనే పేరుతో సెంట్రల్ గవర్నమెంట్ బ్రహ్మాండమైన స్కీమ్స్ ఉన్నాయి. ఆ స్కీమ్స్ ఒడిచిపట్టుకుని మన రాష్ట్ర ప్రభుత్వంలో దాన్ని ఇంప్లిమెంట్ చేద్దామనే ఉద్దేశంతో ఇది ఒక అలయన్స్ గా చూసుకున్నారు. దానిలో ఉన్న మ్యానుఫ్యాక్చరింగ్, దానిలో ఉన్న డిఫెన్స్ ఇండస్ట్రీ, దానిలో ఉన్న వ్యవసాయానికి సంబంధించింది, దానిలో ఉన్న ఇంకా మన పరిశ్రమలు ఏవైతే ఉన్నాయో అన్ని పరిశ్రమలు అక్కడ సబ్సిడీస్ ఇస్తున్నారు. దానిలో ప్రథమంగా మీ పర్ఫార్మెన్స్ ఏంటి ఇక్కడ ప్రజలు. అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా కొరముట్ల శ్రీనివాసులు నామినేషన్ దాఖలు చేశారు. సర్వమత ప్రార్థనల అనంతరం తహసీల్దార్ కార్యాలయంలో తొలి విడత నామినేషన్ పత్రాలు అందించారు. త్వరలో అట్టహాసంగా రెండో విడత నామినేషన్ కార్యక్రమం ఉండనున్నట్లు శ్రీనివాసులు తెలిపారు. ఈరోజు నామినేషన్ సెట్ ఈరోజు సబ్మిట్ చేయడం జరిగింది. ఇది ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘన విజయం అనేది కూడా క్లియర్ కట్గా మనకు కనబడుతుంది. గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన చేసిన అనేకమైన సంక్షేమ పథకాలు, డెవలప్మెంట్, ఈరోజు సంపద పేద ప్రజలు క్రియేట్ చేసి అందరూ కూడా దినచర్యలు ఈరోజు వేగవంతంగా, అందులో ప్రతి ఒక్కరు జీవితంలో వెలుగు నింపే కార్యక్రమం కూడా ఈరోజు రాష్ట్రం జరుగుతుంది. బహుశా దేశంలో ఒక రోల్ మోడల్గా ఆంధ్రప్రదేశ్ నిలుస్తుంది. దీనికి అందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. నేను మళ్ళీ కూడా పార్టీ క్యాడర్తో, లీడర్లు, కార్యకర్తలు, లీడర్తో కూడా మళ్ళీ కూడా ఒక నామినేషన్. తిరుపతి జిల్లా సత్యవేడు వైసీపీ అభ్యర్థిగా రాజేష్ నామినేషన్ దాఖలు చేశారు. స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో ఆయన తరపున భార్య చైతన్య భాను నామినేషన్ దాఖలు చేశారు. సత్యవేడు నియోజకవర్గంలో వైసీపీ జెండా ఎగరడం ఖాయమన్నారు ఆమె. 23న వైసీపీ శ్రేణులతో కలిసి రాజేష్ అధికారికంగా నామినేషన్ దాఖలు చేయనున్నారని చెప్పారు. 23వ తేదీ నేను నూకతోటి రాజేష్ గారి వైఫ్ని. ఆయనకి ఈరోజు మంచి రోజు సందర్భంగా ఆయన తరఫున నేను నామినేషన్ వేయడం జరిగింది. 23 కడప జిల్లా మైదుకూరు సిట్టింగ్ ఎమ్మెల్యే శెట్టిపల్లి రఘురామిరెడ్డి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. కడప ఎంపీ అవినాష్ రెడ్డి, ఎమ్మెల్సీ రమేష్ యాదవ్లతో కలిసి స్థానిక ఎన్నికల నిర్వహణాధికారికి నామినేషన్ పత్రాలు అందించారు. గత 5 ఏళ్ల పాలనలో జగన్ సారథ్యంలో ఏపీ ఎంతో అభివృద్ధి చెందిందన్నారు. ముఖ్యంగా మైదుకూరు నియోజకవర్గం అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలతో ప్రజల మన్ననలు పొందిందన్నారు. ఈ ఎన్నికల్లో వైసీపీ పార్టీ తిరిగి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తోందని ధీమా వ్యక్తం చేశారు రఘురామిరెడ్డి. నియోజకవర్గానికి శాసనసభకు నేను ఈరోజు నామినేషన్ ఫైల్ చేయడం జరిగింది. మరి మనం ప్రజలందరినీ కూడా రేపు 13వ తారీఖు జరిగేటువంటి ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ఓటు వేయాలా అని చెప్పేసి మేమే అడుగుతున్నాం. మేము చేసినటువంటి అభివృద్ధి కానివ్వండి, సంక్షేమం కానివ్వండి, చేసి ఉంటే మమ్మల్ని ఆదరించండి. మరి ఒకటే చెప్తున్నాం, ఈ 5 సంవత్సరాల్లో క్రితం పాలన కంటే కూడా ఈ ప్రభుత్వంలో ఈ 5 సంవత్సరాల్లో ప్రజలందరికీ మేలు జరిగింది. ప్రతి ఒక్క కుటుంబానికి మేలు జరిగింది. ప్రతి ప్రాంతము అభివృద్ధి చెందింది. వైఎస్ఆర్సీపీ క్యాండిడేట్ గా మైదుకూరు నియోజకవర్గానికి శాసనసభకు నేను ఈరోజు నామినేషన్ ఫైల్ చేయడం జరిగింది. మరి మనం ప్రకాశం జిల్లా దర్శి వైసీపీ అభ్యర్థిగా శివప్రసాద్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. అంతకుముందు రాజంపల్లి ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి భారీగా వెళ్లి రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు అందించారు. వైఎస్ఆర్ దీవెనలతో దర్శి ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశామన్నారు శివప్రసాద్. రాష్ట్రంలో పేద ప్రజలకు న్యాయం జరిగేందుకు కృషి చేసిన సీఎం జగన్ వెంట ప్రజలున్నారన్నారు. చంద్రబాబు పిలిస్తే కరువు వస్తుందే తప్ప ప్రజలు వచ్చే పరిస్థితి లేదని ఎద్దేవా చేశారు. నామినేషన్ కార్యక్రమానికి ఒంగోలు ఎంపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, స్థానిక నేతలు పాల్గొన్నారు. జరిగింది. ఈ కార్యక్రమానికి అమ్మగారు ఎంపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు ఈరోజు సుమారుగా 50,000 మంది పైచీలకుతో నాతో పాటు అడుగులో అడుగు వేసి మేమంతా బూచేపల్లి కుటుంబానికి సపోర్ట్ చేస్తాము. ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి నాయకత్వం బాగుంది. ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యంగా కులాలకి, మతాలకి, పార్టీలకు అతీతంగా ఎన్నో సంక్షేమ పథకాలు పేదవాళ్ళకి అందే విధంగా కృషి చేస్తున్నారని చెప్పేసి ప్రతి ఒక్కరూ మా దగ్గరికి వచ్చి మమ్మల్ని ఆశీర్వదించడం కోసం ఈరోజు దర్శకు వచ్చాయంటే నిజంగా సంతోషంగా ఉంది. గతంలో ఎప్పుడూ లేని విధంగా విధంగా ఈరోజు నామినేషన్ జరిగిందంటే ముఖ్యంగా జగన్మోహన్ గారి మీద ప్రేమ, జగన్మోహన్ గారి మీద అభిమానం,
జగన్మోహన్ గారి నమ్మకం ఈ రాష్ట్రంలో పేద ప్రజల కోసం అన్ని పథకాలను నేరుగా దళారీ వ్యవస్థ లేకుండా నేరుగా అకౌంట్లో వేసిన మహానుభావుడు జగన్మోహన్ గారు తప్ప ఇంకెవరు అని చెప్పి పేద ప్రజలందరూ విశ్వసిస్తున్నారు. దర్శి ప్రజల ఆశీస్సులతో ఈ రోజు దర్శిలో నామినేషన్ జరిగింది. ఈ కార్యక్రమానికి అమ్మగారు ఎంపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ గారు ఈ రోజు సుమారుగా 50,000 మంది పైచీలకుతో నాతో పాటు అడుగులో అడుగు వేసి మేమంతా బూచేపల్లి కుటుంబానికి సపోర్ట్ చేస్తాము. తెలంగాణలో ఎన్నికల నామినేషన్ల పర్వం జోరుగా కొనసాగుతోంది. మల్కాజ్గిరి బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ నామినేషన్ పత్రాలను ఆయన భార్య జమున శామీర్పేట కట్టమైసమ్మ ఆలయంలో అమ్మవారి చెంత నామినేషన్ పత్రాలను ఉంచి పూజలు నిర్వహించారు. మల్కాజ్గిరిలో భారీ మెజారిటీతో గెలిపించాలని ఈటల విజ్ఞప్తి చేశారు. ఎన్నికల ప్రచారంలో అన్ని వర్గాల ప్రజల నుంచి విశేష ఆదరణ లభిస్తోందని తెలిపారు. మల్కాజ్గిరి అభివృద్ధి కోసం అందరూ బీజేపీకి ఓటు వేయాలని కోరారు. మేము ప్రజల మధ్య తిరుగుతున్నప్పుడు మాకు స్పృశించేటువంటి ఒకే ఒక అంశం, ఈ దఫా ఎన్నికలు ఒక ప్రత్యేకమైన వాతావరణంలో ఎన్నడూ రాజకీయాలను ఇష్టపడని వాళ్ళు, పార్టీలు అంటే కూడా ఇష్టపడని వాళ్ళు, ఓట్లల్లో పాల్గొనని వాళ్ళు కూడా ఈసారి మాత్రం ఓట్లు వేయాల్సిందే. ఫిరేక్ బార్ మోడీ సర్కార్ అబ్కీ బార్ 400 పార్ ఈ నినాదాలతో ఇవాళ కదులుతూ ఉన్నారు. ఎక్కడిపైనా భారతీయ జనతా పార్టీ ప్రచారంలో భాగంగా మేము ఎక్కడిపోయినా కూడా టాప్ నుంచి మొదలుపెట్టి కింది స్థాయి వరకు అందరూ ఒకటే అంటున్నారు, అయ్యా 10 సంవత్సరాల కాలంలో మోడీ గారి పరిపాలన చూసిన తర్వాత మళ్ళీ మోడీ గారే ఈ దేశానికి ప్రధానమంత్రి కావాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం. గత 50 రోజులుగా మేము ప్రజల మధ్య తిరుగుతున్నప్పుడు మాకు స్పృశించేటువంటి ఒకే ఒక అంశం, ఈ దఫా ఎన్నికలు ఒక ప్రత్యేకమైన వాతావరణంలో ఎన్నడూ గత 10 ఏళ్లలో మోదీ చేసిన అభివృద్ధి గురించి గ్రామాల ప్రజలు చర్చించుకుంటున్నారని అన్నారు ఖమ్మం బీజేపీ ఎంపీ అభ్యర్థి వినోద్రావు. ఎట్టి పరిస్థితుల్లో ఈసారి ఖమ్మం జిల్లాలో కమలం పార్టీ హస్తగతం చేసుకుంటుందన్నారు. తాను వ్యాపారం నుంచి ప్రజాసేవ కోసం రాజకీయాల్లోకి వచ్చారన్నారు. 7 మండలాలు ఇప్పటికే పర్యటించానన్నారు. ప్రజల నుంచి మంచి స్పందన వస్తోందని, ఈసారి మోదీకి రామరాజ్యం కోసం ఓటు వేస్తామని ప్రజలు చెప్తున్నారన్నారు. బీఆర్ఎస్ హయాంలో ఏ ఒక్క అభివృద్ధి జరగలేదని విమర్శించారు. ఇక నుంచి అసెంబ్లీ స్థాయిలో విస్తృత ప్రచారం నిర్వహిస్తామని, దానిలో భాగంగానే రేపు నగరానికి కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ వస్తున్నారన్నారు వినోద్రావు. ఈసారి నరేంద్ర మోడీ గారికి ఓటేస్తున్నాము, రామరాజ్యం కోసం ఓటేస్తున్నాము, సువర్ణ కాలం కోసం మేము ఓటేస్తున్నాము. ఈసారి మాకు పార్టీలతోటి సంబంధం లేకుండా ఏ రాజకీయ పార్టీలైనా మా దగ్గరకు వచ్చి ఒక దేశభక్తి కోసం మేము నరేంద్ర మోడీ గారికి ఓటేస్తున్నాము. గత 10 సంవత్సరాలలో ఒక్క ప్రాజెక్టు, మేజర్ ప్రాజెక్ట్ కానీ, మేజర్ కళాశాల కానీ, హాస్పిటల్ కానీ, ఇండస్ట్రీ కానీ మాకు చెప్పుకోదగ్గది గత 10 సంవత్సరాలలో ఒక్కటి కూడా రానందుకు మేము ఈసారి నరేంద్ర మోడీ గారికి వేసి మిమ్మల్ని నరేంద్ర మోడీ గారి దగ్గరికి పంపించి మాకు గత 10 సంవత్సరాలలో జరిగిన అన్డెవలప్మెంట్ అంటే అభివృద్ధి అని జనరల్గా అంటారు, అభివృద్ధి కాకపోవడం పరిస్థితి మీ ద్వారా మేము తీసుకెళ్లి వారిని ఖమ్మం మీద ప్రత్యేక దృష్టి పెట్టి ఎక్స్ట్రా ప్యాకేజెస్ కానీ ఏదైనా ఇప్పించి మీరు తీసుకురావాలి మిమ్మల్ని దీవిస్తున్నారు. 60 గ్యారెంటీలు అనేది మేము ఈసారి పోము, దానికి జోలికి పోము. నరేంద్ర మోడీ గారి గ్యారంటీ అని వారు విశ్వసిస్తారు. భద్రాచలంలో జరిగే శ్రీరామ పట్టాభిషేకానికి తెలంగాణ రాష్ట్ర గవర్నర్ రాధాకృష్ణన్ పాల్గొన్నారు. మొదటగా శ్రీ సీతారాముల దేవాలయానికి చేరుకున్నారు. ఆలయ అర్చకులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. అక్కడి నుండి శ్రీరామ పట్టాభిషేకం జరుగుతున్న మిథిలా స్టేడియానికి చేరుకున్నారు. ఈ నేపథ్యంలోనే గవర్నర్ భారతీయుల గుండెల్లో రాముడు ఎప్పుడూ ఉంటారని చెప్పారు. The Ayodhya of South India. Ram is the single slogan which is uniting this nation, and Ram Rajya is our ultimate aim. Ram Rajya means nobody should disturb the others, the culprit should be punished, the good people's interests should be protected. Everywhere there must be happiness. Our families must be united more, there must be peace in the family. There must be peace in the state, there must be peace in the country. Prosperity everywhere, people help others, they don't harm others. That is Ram Rajya, our prayers are for creating a Ram Rajya in India. Today I am very happy to be in Bhadrachalam, the Ayodhya of South India. Ram is the single slogan which is uniting this nation, and Ram Rajya is our ultimate aim. Ram Rajya means nobody should disturb the others, the culprit should be.
మంత్రి సీతక్కకు సిరిపూరి ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు బహిరంగ లేఖ రాశారు. మంత్రి సీతక్క పేరు చెప్పి అక్రమ వసూళ్లకు కాంగ్రెస్ నాయకులు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఇటీవల కాంగ్రెస్లో చేరిన కోనప్ప ఆయన అల్లుడు కలిసి అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారని లేఖలో పేర్కొన్నారు. సిరిపూరు నియోజకవర్గ కాంగ్రెస్ నేతల అధికార పార్టీ పేరుతో పాటు తమ పేరును వాడుకుంటూ నియోజకవర్గంలో అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ రైతులకు ఇచ్చిన హామీలు వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ మంచిర్యాల జిల్లా రైతులు పోస్ట్ కార్డు ఉద్యమాన్ని చేపట్టారు. గత ఎన్నికల్లో రైతు రుణమాఫీ వంటి పలు హామీలు ఇచ్చింది హస్తం పార్టీ. తాము అధికారంలోకి రాగానే డిసెంబర్ 9న రుణమాఫీ చేస్తానని సీఎం రేవంత్ మాట ఇచ్చారు. అయితే తాము అధికారంలోకి వచ్చి 4 నెలలవుతున్నా ఇప్పటికీ హామీలు అమలు కాకపోవడంతో చెన్నూరు నియోజకవర్గంలో రైతులు పోస్టు కార్డు ద్వారా సీఎం రేవంత్కు లేఖ రాశారు. ఇకనైనా వెంటనే ఇచ్చిన మాటను నిలుపుకోవాలని, లేదంటే పార్లమెంట్ ఎన్నికల్లో ఓటు ద్వారా తగిన బుద్ధి చెప్తామని హెచ్చరించారు. ఏమైంది? రైతుకు రుణమాఫీ 2 లక్షలు నేను ఎక్కిందంటే నేను చేస్తానన్నావు. మరి ఇప్పుడు బోనస్ 500 చేస్తానన్నావు. మరి ఇప్పుడు ఇట్లా ఇస్తానని ఇట్లా మోసం చేసుడు ఎంతవరకు న్యాయము? అన్యాయం చేస్తావు నువ్వు. నీ న్యాయం ఎక్కడున్నది? నువ్వు ఎంతవరకు ఇట్లా రైతులని న్యాయం చేస్తావు? ఇప్పుడు ఒక్కడొక్కడు మా దగ్గరికి వచ్చి బ్యాంక్ వాళ్ళు వచ్చి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. మా ఇల్లు దగ్గు చేస్తానంటారు. నువ్వు ఇతనన్న ఆజ్ఞ ఏదయ్యా? నువ్వు చేస్తానన్న పని. రేపు ఎంపీ ఎలక్షన్లు వస్తున్నాయి. వాటికి ముందు ఈ డబ్బులు చెల్లిస్తే బ్యాంకులలో మేము చూసుకొని అందరము ఓట్లేయగలుగుతాం. మేము మాత్రం మీకు ఓట్లేయడానికి సిద్ధంగా లేం. రేవంత్ రెడ్డి, నువ్వు ఇస్తానన్న ఆజ్ఞ ఏమైంది? రైతుకు రుణమాఫీ 2 లక్షలు నేను ఎక్కిందంటే నేను చేస్తానన్నావు. మరి ఇప్పుడు బోనస్ 500 చేస్తానన్నావు. మరి ఇప్పుడు ఇట్లా ఇస్తానని ఇట్లా మోసం చేసుడు ఎంతవరకు న్యాయము? అన్యాయం చేస్తావు నువ్వు. నీ న్యాయం ఎక్కడున్నది? నువ్వు ఎంతవరకు ఇట్లా రైతులని న్యాయం చేస్తావు? హైదరాబాద్ బాలాజీనగర్ కాలనీ వాసులు ఆందోళనకు దిగారు. రోడ్డు నిర్మాణ పనుల్లో భాగంగా తమ ఇంటి ముందు ర్యాంపులను కాంట్రాక్టర్లు అక్రమంగా కూల్చివేశారని వారు వాపోయారు. కాంట్రాక్టర్లు కొంతమంది కాలనీ వాసులతో కుమ్మక్కై కూల్చివేశారని ఆరోపించారు. దీనిపై కార్పొరేటర్కు కంప్లైంట్ చేశారు. అలాగే జీహెచ్ఎంసీ కమిషనర్కు, విజిలెన్స్ అధికారులు కూడా కాంట్రాక్టర్పై కంప్లైంట్ చేస్తామని కాలనీ వాసులు తెలిపారు. అయితే స్థానిక బీజేపీ కార్పొరేటర్ కలగజేసుకుని వెంటనే తమ సమస్య పరిష్కరిస్తానని హామీ ఇవ్వడంతో వారు ఆందోళన విరమించారు. ఇది రోడ్డు కాంట్రాక్ట్ ఎవరు తీసుకున్నారంటే హనుమాన్ సాగర్ తీసుకున్నాడు. 30 ఫీట్ల రోడ్ అంటే నో ప్రాబ్లం సార్, సెంటర్లోకి 15 అటు సైడు 15 ఇటు సైడు తీసుకోండి అంటే ఒకరోజు ముందు చెప్పిపోయినా సరే అన్నాడు. తర్వాత నెక్స్ట్ డే ఎవరో కాలనీ పెద్ద మనిషి చెప్పిండని చెప్పేసి ఆయన ఇల్లు పోదంట, కానీ వేరే వాళ్ళ ఇల్లు పోవాలంట. కానీ ఇక నాతో అయితే లేదు కనుక, ఎందుకంటే ఇప్పుడు ఆడ రానుబోని పబ్లిక్కి ఇబ్బంది అవుతుంది, నా ఒక్కరింటికి ఇబ్బంది అయితే లేదు. ఇంటికి ఏం జరిగింది? ఇంటికి ఇప్పుడు ఏమైపోయిందంటే నా దగ్గరికి 15 ఫీట్లు తీయమంటే నా సైడే 50 ఫీట్లు తీసిరు. అటు సైడ్ తీయలేదు, ఒక సైడ్ తీయలేదు, ఓన్లీ 1 సైడే తీసిరు. లేదా రేపు హనుమాన్ సాగర్ పైన ఖచ్చితంగా నేను విజిలెన్స్కి కంప్లైంట్ ఇస్తాను. నేను ఒకవేళ నాకు న్యాయం జరగకపోతే మా కాలనీ జిహెచ్ఎంసీకి ఇస్తాను. జిహెచ్ఎంసీకి కంపల్సరీ నేను కంప్లైంట్ ఇస్తాను. నాకు న్యాయం జరగాలి, కాలనీకి న్యాయం జరగాలి. ఇది రోడ్డు సౌదీలోని ప్రాఫిట్ మహమ్మద్ కూతురు ఫాతిమా 100 ఏళ్ల సమాధిని డిమోషన్ వర్క్ పేరుతో కూల్చివేశారని హైదరాబాద్ జన్నుల్ బాకీ ఆర్గనైజేషన్ బొప్పర మౌలానా ఫయాజ్ అలీ అన్నారు. హైదరాబాద్లో ఇందిరా పార్క్ వద్ద ధర్నా నిర్వహించారు. 1926లో సౌదీలోని ఫాతిమా సమాధిని కట్టడం జరిగిందని, దాన్ని నేడు సౌదీ ప్రభుత్వం కూల్చివేసిందని అన్నారు. తిరిగి దాన్ని పునర్నిర్మించాలని డిమాండ్ చేశారు. లేదంటే ఆ ప్రభుత్వం తమకు పర్మిషన్ ఇచ్చినా తామైనా కట్టుకుంటామని తెలిపారు. నుంచి ధర్నా జరుగుతుంది. దేని గురించి అంటే ప్రాఫిట్ మహమ్మద్ గారు మదీనా మునవ్వరాలో అతని సమాధి ఉంది. అతను ఒకే ఒక కూతురు సమాధిని కూల్చేసేసారు. మేము డిమాండ్ చేస్తున్నాం ఏంటంటే సౌదీ గవర్నమెంట్కి తొందరగా మాకు పర్మిషన్ ఇవ్వండి. కూల్చేసిన ఫాతిమా గారి హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో రామాయణం హిందీ అనువాద పుస్తకావిష్కరణ కార్యక్రమం జరిగింది. పుస్తకావిష్కరణపై ప్రజ్ఞా బంక, అనంత్ కైతాన్ దంపతులు ఆనందం వ్యక్తం చేశారు. రాముడు అందరివాడని, విశ్వమానవాళి క్షేమం కోరిన మహాపురుషుడని కీర్తించారు.
ప్రజానీకానికి సులువుగా అర్థమయ్యే, భారతదేశంలో ఎక్కువగా మాట్లాడే హిందీ భాషలో అనువాదం చేసే భాగ్యం తమకు దక్కిందని సంతోషం వ్యక్తం చేశారు. రామాయణం అనువాదాలు ఇప్పటికే అనేక భాషల్లో ఉన్నా సమాజంలో దానిపై ఇంకా కొంతమంది అనేక అనుమానాలు సృష్టించారు. ఆ అపవాదులను పటాపంచలు చేస్తూ వాల్మీకి రచించిన రామాయణాన్ని సంస్కృతం నుండి ఇంగ్లీష్లోకి అమీ గనాత్రాజీ తిరిగి రాశారు. We translated the English book Ramayana Unraveled to the Hindi book Ramayana का अनावृत that you are seeing here. तो इस पुस्तक की जो ओरिजिनल लेखिका है वो है अमी गनात्रा मुंबई से. उन्होंने इंग्लिश में लिखा रामायण अनरावेल्ड, जिसका अनुवाद का प्रोजेक्ट उन्होंने हमें दिया, मुझे और मेरे हस्बैंड अनंत. ఇవి జిల్లా డైరీ అప్డేట్స్. కీప్ వాచింగ్ స్వతంత్ర.